ఈడేం నడుస్తుందంటే ఆకుకూరల పండుగ. మరి ఏమేం కూరలు ఉన్నాయంటే పిట్ట కూర, పొనగంటి కూర, దొగ్గలి కూర, ఇసుక దొగ్గలి కూర, గోరుమాడి కూర, జొన్న చెంచలి కూర, దూసరి కూర, చెన్నంగి కూర, తగరించ కూర, తెల్లగజ్జ, కొండపిండి, అత్తెలి కూర, సన్నపాయల కూర, నల్లకాశ, చిత్రమూలం, తగిరెంచ, పల్లేరుకాయ, మునగ కూర, తిమ్మి కూర, ఉత్తరేని, ఎర్రగర్జల కూర, బుడ్డకాశ, బంకటి కూర, పప్పు కూర, తంగేడి కూర, అడవి మెంతం కూర. ఓ ఇట్లా 50 తీర్లున్నాయి. ఇంట్లో 2-3 కంటే ఎక్కువ ఎవ్వలకు తెలియకుండొచ్చు. అసలు ఎప్పుడు పేరు వినని ఆకుకూరల పేర్లు మాకు వినిపించడమే కాకుండా చూపించారు. ఆ ఆకుకూరల భోజనం అనేది కూడా మాకు పెట్టారు. మందులు మాకులు కొట్టి పండించినాయో ఇత్తునాలు నాటి పెంచినాయో కాదు, మరి షేన్లు శెలకల పొంట వాటికవే పెరిగిన కలుపు మొక్కల కూరలు. ఆగో కమ్మగున్నాయి అనుకుంటా కుమ్ముడే కుమ్ముడు. పతేడు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఏరియాల ఇట్లా పండించని ఆకుకూరల పండుగని చేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు టేస్ట్ తెలుసుకుంటానికి, టేస్ట్ చూస్తానికి. గివిట్ని సుతా కూర వండుకుంటారా అని పరిశాన్ అయితుండ్రు చూసినోళ్ళంతా. గునుగు తీసి పడేస్తాము. గునుగు కూడా కూరనే, అడవి మెంటం కూర కూరనే, ఉత్తరేని కూరనే, అన్ని రకాల మెంటం కూర కూడా కూరనే. ఏ పంటకైనా కలుపు తీస్తుంటారు రైతులు, కానీ వీళ్ళు మాత్రం వీటిని ఏరి కూరలు వండుకొని పచ్చళ్ళు నూరుకొని తింటుంటారు. ఎనకటోళ్ళు ఇవి తినే బలంగా ఉన్నారని వీళ్ళు సుతా అదే తొవ్వల పోతుండ్రు అన్నట్టు. గడ్డి అని తీసి పడేస్తున్నారు సార్ వాళ్ళు. మేమే తెచ్చుకొని మా తోమలు తినేది మేమే తింటున్నాం సార్. అది కూడా నడిపిస్తున్నాం. నియంగానే అన్ని సుతా పెయికి మంచి చేసేటియే అంటున్నారు డాక్టర్లు. సుతా ప్లాంటేషన్ ఉంటుంది, దాని మధ్యలో చిన్న చిన్న కలుపు ముక్కలు ఉంటాయి. వాటిని తీసి పడేయకుండా వాటిని వంట చేసుకొని మంచి కూర చేసుకొని తింటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏ రోగం రాకుండా ఉంటది. పంటల నడిమిట్లనే కాదు, పొలాల గట్లెమటి బంజరు భూములల్లా ఏడ పడితే ఆడ పెరుగుతుంటాయి. మనం దినాం చూస్తుంటాం గాని ఏ పిచ్చి చెట్లని పీకి పడేస్తాం, కానీ తింటే మస్తు ఫాయిదా అవుతుందట. టేస్ట్ సుతా అద్దిరిపోయిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు ఒక్కొక్కలది. కొన్ని మనం మామూలుగా చూస్తూ ఉంటాము, కొన్ని ప్లేసెస్లో అలా పెరుగుతుంటాయి. కానీ ఇదేంటి పిచ్చికూర అని వదిలేస్తాం. కానీ ఓహో అది పిచ్చికూర కాదు, దాన్ని కూడా తినొచ్చు అన్న ఒక అవేర్నెస్ ఒకటి తెలిసింది. కాబట్టి అక్కెర్రాని మొలకలని పీకి వారేయకుండా కట్టగట్టి ఇంటికి తెచ్చుకొని కుమ్మురి. మరి అటు పానం మంచిగా ఉంటది, మందులు మాకులు కొట్టిన కూరగాయలు కొనే తిప్పల తప్పుతుంది.